పకోడీని ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అత్యంత పోషక విలువలతో కూడిన బ్రొకోలీతో పకోడీని హెల్దీగా ఇలా తయారు చేసి పెట్టండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో చూడండి. బ్రొకోలీలో విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ ఏ, ఫోలేట్స్ పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచటంలో, జీర్ణక్రియకు, ఎముకల బలానికి, గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ ప్రయోజనాలు తెలిస్తే బ్రొకోలీని అస్సలు వదిలిపెట్టరు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. బ్రొకోలీని ఒక 10 minutes సాల్ట్ వాటర్లో నానబెట్టుకుని సన్నగా ఇలా కట్ చేసి కొద్దిగా సాల్ట్, టర్మరిక్, బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు 4 వేసి మూత పెట్టి పీసెస్ కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఫోర్క్తో కానీ చాకుతో కానీ గుచ్చినప్పుడు కొద్దిగా దిగితే చాలు. ఎక్కువ ఉడికినట్లయితే వాటర్ పీల్చేస్తాయి పీసెస్. వాటర్ పూర్తిగా పోయేదానికి చిల్లులో ఉన్న బౌల్లోకి కానీ గరిటెలోకి కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పుతో శనగపిండిని తీసుకొని పకోడీ క్రిస్పీగా రావటం కోసం 1/2 కప్పు ఓట్స్ను కూడా అందులోకి వేసుకొని ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, 1½ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడరు, జీలకర్ర, 1 స్పూను ధనియాల పొడి, అన్నింటినీ ఓట్స్ శనగపిండి మిశ్రమంలో వేసి అన్నీ కలిసేటట్లు ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్లు వంపేసి పెట్టుకున్న బ్రొకోలీని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత ఆమ్చూర్ పౌడర్ అన్నమాట. అది లేనట్లయితే మీరు నిమ్మరసమే కొంచెం ఎక్కువగా పిండుకుంటే సరిపోతుంది. స్పైసెస్ యాడ్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పీసెస్కి బాగా పట్టించాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ని చల్లుకొని కలుపుకున్నట్లయితే శనగపిండి మిశ్రమం పీసెస్కి బాగా కోట్ అవుతుందన్నమాట. ఇవి హోమ్ మేడ్ పుదీనా, కరివేపాకు పౌడర్స్ అన్నమాట. మీ దగ్గర పౌడర్స్ లేనట్లయితే కరివేపాకు, పుదీనా సన్నగా కట్ చేసి వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ పెరుగు, కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆ తర్వాత ఒక 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నమాట. ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి కలుపుకొని పకోడీ కలర్ఫుల్గా రావటం కోసం కొద్దిగా బీట్రూట్ పౌడర్ని కొంచెం వాటర్లో కలుపుకొని ఈ వాటర్ కూడా అందులోకి యాడ్ చేసి అంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి. మీ దగ్గర బీట్రూట్ పౌడర్ కనుక లేనట్లయితే స్కిప్ చేసేయండి. ఇది హోమ్ మేడ్ బీట్రూట్ పౌడర్ అనమాట. పకోడీ బ్యాటరు ఇలా పలుచుగా కాకుండా ఇలా ముద్దగా విడివిడిగా పొడి పొడిగా రావాలన్నమాట. బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా వేసుకోవటమే పకోడీల్ని. బ్రొకోలీని ఉడికించాం కాబట్టి వేగేదానికి ఎక్కువ సమయం పట్టదండి. ఆయిల్ వేడిగా ఉంటే చాలు. ఇలా బ్యాటర్ మొత్తాన్ని పకోడీలాగా వేసుకుని ఎర్రగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని టమాటో సాస్తో కానీ కొత్తిమీర చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందన్నమాట. స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇలాగే తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కార్న్ ఫ్లోర్ ప్లేస్లో ఫైబర్ అధికంగా ఉన్న ఓట్స్ని వాడాం కాబట్టి హెల్దీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ఈ బ్రొకోలీ ఆనియన్ పకోడీని ట్రై చేసి చూడండి. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.